నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చీరల్లో గరాణా మోసం, పట్టపగల యువకుడికి ర్యాప్ వేసిన దుండగులు, పక్క ప్రణాళికతో స్కెచ్, యువకుడిపై దాడి, నగదు సెల్ ఫోన్ తో పరారి. దుండగుల దాడిలో బాధితుడు రెహమాన్ కత్తిపోట్లు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. చీరాలలో ఘనంగా సిఐటియు జిల్లా ప్రథమ మహాసభలకు హాజరైన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు. మహాసభల సందర్భంగా పట్టణంలో కార్మికుల ర్యాలీ, రేపరేపలాడిన కర్షకుల జెండా. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం. జిల్లా విద్యుత్ అధికారుల సమీక్ష సమావేశంలో ఏపీ సిపిడిసిఎల్ చైర్మన్ పుల్లారెడ్డి. చీరాలలో పట్టపగలు గుర్తు తెలియని దుండగులు యువకుడికి ర్యాప్ వేశారు. విజయవాడకు చెందిన బాధితుడు రెహమాన్ ను ప్రణాళిక ప్రకారం దాడి చేసి అతని వద్ద ఉన్న నగదు సెల్ ఫోన్ తో ఉడాయించారు. ఈ క్రమంలో దుండగుల దాడిలో గాయాల పాలైన బాధితుడు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చీరాలలో పట్టపగలు గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడికి ర్యాప్ వేశారు. బ్యాంకు తాకట్లో ఉన్న బంగారు ఆభరణాలు విడిపించాలని కోరుతూ సదరు దుండగులు విజయవాడకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థను ఫోన్ ద్వారా సంప్రదించారు. దుండగుల మాటలు నమ్మిన క్రమంలో విజయవాడకు చెందిన సదరు కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ రెహమాన్ నగదుతో చీరాల చేరుకున్నారు. చీరాల చేరుకున్న రెహమాన్ ను దుండగులు బంగారం మా అక్క పేరిట ఉందని ఆమెను తీసుకుని బ్యాంకుకు వెళ్లి బంగారు ఆభరణాలు తాకట్టు నుండి విడిపిద్దామని నమ్మబలికారు. దుండగుల మాయమాటలు నమ్మిన రెహమాన్ ఆటోలో దుండగులతో కలిసి వేటపాలెం మండలం లక్ష్మీపురంకు వెళ్లారు. ఇంటి బయట ఆటోలో ఉన్న రెహమాన్ ను నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇక ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం ముగ్గురు దుండగులు రెహమాన్ ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా కత్తితో దాడికి తీవ్ర ప్రయత్నం అయితే చేశారు. దుండగుల కత్తి దాడిలో బాధితుడు రెహమాన్ తలకి గాయమైంది. ఈ క్రమంలోనే బాధితుడి రెహమాన్ వద్ద ఉన్న 4 లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్ ను దుండగులు అపహరించారు. ఇక అతి కష్టం మీద దుండగుల చెర నుండి బాధితుడు రెహమాన్ బయటకు పరుగులు పెట్టాడు. ఇక స్థానికుల సహాయంతో అక్కడి నుండి బయటపడ్డ బాధితుడు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నా పేరు రెహమాన్ అండి. నేను విజయవాడలో ఉంటాను. నిన్న మాకు ఆఫీస్కి కాల్ వచ్చింది, ఇలా బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 గ్రామ్స్ గోల్డ్ ఉంది, అది ఆప్షన్కి వస్తుంది అంటే సరే అంటే ఈ స్లిప్లు అవి పెట్టడం నిన్నే వాళ్ళు చేశారు. అది చేసిన తర్వాత మేము చూసుకొని సరే రేపు పొద్దున మా ఎగ్జిక్యూటివ్ వస్తాడు అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. నాకు 4 lakhs ఇచ్చి పంపించారు మా ఆఫీస్లో. ఇందులో ఏమైందంటే ఇక్కడ చీరాలకు వచ్చాను. చీరాలకు వచ్చి 11ంటికి వచ్చి ఇక్కడ దిగి మాకు ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళు కాల్ చేశాము. సరే వస్తున్నాను, మా పాపకి ఇక్కడ అన్నం ఇచ్చి వస్తాను అని చెప్పి ఆయన చెప్పి వచ్చారు. వచ్చి నన్ను ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్ళారు. ఇక్కడ మా అక్కగారు ఇంట్లో ఉన్నారు, ఆవిడ పేరు మీద ఉంది, ఆవిడ ఉండాలి కదా, ఆవిడ సంతకం చేస్తేనే ఇస్తారు కదా, ఆవిడకి ఆపరేషన్ చేయించుకుంది పెద్ద ఆవిడ. మనం వెళ్ళి ఆవిడని ఎక్కించుకొని మనం బ్యాంక్ కాడికి డైరెక్ట్గా అటు నుంచి అటు వెళ్ళిపోతాం సార్. సరే అని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్తే ఆవిడ స్నానం చేస్తుంది, రెడీ అవుతుంది, ఒక 10 నిమిషాలు ఇదని చెప్పారు. సరే మీరు లోపలికి వచ్చి కూర్చోండి సార్ అంటే, లేదు సార్ నేను పర్లేదు, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను, ఆటోలోనే కూర్చొని ఉంటాను, మీరు వెళ్ళి కొద్దిగా తొందర రండి అంటే, లేదు కొద్దిగా మంచినీళ్ళు తాగుదు కానీ రండి, ఫ్యాన్ కింద కూర్చుంది కానీ రండి, ఎందుకు ఆటోలో అని చెప్పారు. నా వినట్లేదు, నేను రాను సార్ అన్నా సరే వెళ్ళలేదు. రండి సార్ అని చెప్పి మంచిగా చెప్పి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టారు. బట్టలు వేసుకుంటున్నారు, ఆగండి వస్తారు అని చెప్పారు. ఇంతలోపే నాకు అడిగారు క్యాష్ ఏంటి సార్ మరి అక్కడ ఫోన్పేలో అవి పనిచేయాలంటే, చూద్దాంలేండి సార్, నా దగ్గర క్యాష్ ఉందని కూడా ఆయనకి చెప్పాల. చూద్దాంలేండి సార్, అది కడతాము, అది ఫోన్పేలో అయ్యి అక్కడ బ్యాంకులో పనిచేయవు కదా. అప్పుడే నాకు కొద్దిగా ఏదో డౌట్ వచ్చింది ఇంట్లో, కానీ ఎవరు లేరు అన్నట్టు అనిపించింది. ఈ లోపలే ఫోన్ చేసి నేను ఇంట్లో ఉన్నాను, ఒకరికి కాల్ చేశారు, నేను ఇంట్లో ఉన్నాను, చిన్న పని మీద ఉన్నాను, నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి పెట్టేశారు. నెక్స్ట్ సెకండ్ వాళ్ళు వచ్చి నన్ను ఏంట్రా నా కొడగా ఇదే అని చెప్పి నన్ను బాగా కొట్టేమో నా బ్యాగ్ లాగేసుకొని నా ఫోను, నా ఇయర్బడ్స్, నా కర్చీపు, నా దగ్గర ఏమున్నా 10 రూపాయల కాయిన్ కూడా వదలలేదు, ప్రతి ఒక్క ఇది లాగేసుకున్నారు.
ఇంకా ఆడిని చంపే అని చెప్పి ఒక ఆయన అంటుంటే ఒక కత్తి ఉంది, ఆ కత్తితో నన్ను గొంతులో పొడవడానికి వెళ్ళారు. మీ కాలు పట్టుకుంటానన్నా నన్ను వదిలేండి అని చెప్పి నేను వంగేపటికి ఆ కత్తి వచ్చేపటికి ఇక్కడ దిగిందనమాట. దిగి ఇంతలోపే నేను గేట్కి ఆనుకొనే ఉన్నాను, నేను వెళ్ళిపోదామని చెప్పి గేట్కి ఆనుకొనే ఉన్నాను. అలా ఒక ఆయనేమో గేట్కి అడ్డం నుంచుని ఎక్కడికి వెళ్ళేది అని చెప్పి కొడుతున్నాడు. ఆయన కాళ్ళ మధ్యలో నుంచి చేయి పెట్టి గేట్ తెరిచేసి నేను ఎలాగైనా సరే తల పెట్టేసి నేను బయటికి పరిగెట్టుకొని వచ్చేసాను. ఆయన ఆ గేట్లో పడిపోయి కత్తి కింద పడిపోయింది. ఆ కత్తి నేను వచ్చేటప్పుడు నేను బయటికి రోడ్డు మీద పరిగెట్టుకొని వచ్చేటప్పుడు అది కత్తి తీసుకొచ్చాను. కొద్దిగా ముందర పోతే ఆ అరుగు మీద కొంతమంది కూర్చోన్నారు. ఏంటి బాబు ఇదంటే ఇలా జరిగింది సార్ ఇదంటేమో అయ్యో ఎందుకు వచ్చావు నాన్న అని చెప్పి ఆయన తొందరగా నువ్వు ఇక్కడ ఉన్నా మాకు ఎంట పడతారు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ప్రథమ మహాసభ చీరాల పాపరాజు తోటలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో గురువారం ఘనంగా జరిగింది. మహాసభలకు ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు హాజరయ్యారు. కార్మికుల హక్కులకు సాధన కోసం అనేక పోరాటాలు చేసిన ఘనత సిఐటియుకే దక్కుతుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ప్రథమ మహాసభ చీరాల పాపరాజు తోటలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో గురువారం ఘనంగా జరిగింది. మహాసభలకు ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సిఐటియు జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ కార్మికులు ఉద్యోగులతో రైల్వే స్టేషన్, గడియార స్తంభం సెంటర్, కూరగాయల మార్కెట్ రోడ్డు, ముంతవారి సెంటర్, పలు ప్రధాన రహదారుల్లో నిర్వహించిన భారీ ర్యాలీ ఎర్ర జెండాలతో రెపరెపలాడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపల్ రంగ కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వేతన బకాయిల చెల్లింపులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, శాశ్వత నియామకాల అంశాలు వంటి పలు డిమాండ్లపై ఈ సభలో చర్చిస్తామన్నారు. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి సమ్మె చేసి హక్కులు సాధించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎన్ బాబురావు, ఎం వసంతరావు, మణిలాల్, పలువురు నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు నేను మారిన చంద్రబాబుని, నన్ను నమ్మండి, నేను అధికారంలోకి వస్తే అందరికీ మంచి రోజులు తీసుకొస్తా అని చెప్పారు. ప్రభుత్వం గద్దె మీద అయితే ఎక్కింది. గద్దె మీద ఎక్కి 14 నెలలు గడుస్తా ఉంది. మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఉద్యోగులు, కార్మికులు మాత్రం ఈ ప్రభుత్వం మాకు మంచి రోజులు తీసుకురావట్లేదు, మాకు కష్టాలు చేస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంది, మా జీతాలు సకాలంలో పెంచట్లేదు అనేటువంటి ఆందోళనతోనూ అసంతృప్తితోనూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికుల యొక్క వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది, వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళలో ఉన్న అసంతృప్తిని ఇప్పటికైనా అర్థం చేసుకుని ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. 12వ పిఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారు 2023 జూలైలో ఇవ్వాల్సిన పిఆర్సీని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. 12వ పిఆర్సీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. ఇంతవరకు 12వ పిఆర్సీ గురించి ఊసెత్తట్లేదు. ఉద్యోగులందరూ ఆందోళన చెందుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి 4 డిఏలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. సరెండర్ లీవ్లు ఇంతవరకు సమస్య పరిష్కారం కావట్లేదు. ఇప్పుడు జీతాలు పెరగాల్సినటువంటి సమయం 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది అనేక రంగాల్లో, ఇంతవరకు జీతాలు పెంచట్ల. అంగన్వాడీ కావచ్చు, ఆశా కావచ్చు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇట్లా మధ్యాహ్న భోజన కార్మికులు, విఆర్ఏలు, గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరు చూసినా అయ్యా మాకు ధరలన్నీ పెరిగిపోతాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు భారం మోపారు. ఇప్పుడు మరో 12,000 కోట్ల రూపాయలు భారాలు మోపడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. ఇంటి పన్నులు పెంచారు, నీటి పన్నులు పెంచారు, అన్ని రకాల భారాలు పెరుగుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఇటువంటి స్థితిలో ప్రతి ఉద్యోగి, కార్మికుడు తమకొస్తున్న జీతాలను పెంచి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేసే దిశలో ఈ ప్రభుత్వం లేదు. రోజు రోజుకి స్మార్ట్ మీటర్ల పేరుతో రకరకాల పేర్లతో ఉద్యోగులు, కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు మున్సిపాలిటీల్లో వర్క్ అవుట్ సోర్సింగ్ పేరుతో థర్డ్ పార్టీ విధానాన్ని పని కాంట్రాక్ట్ ఇచ్చేసి కార్మికులందరూ బయటికి గెంటైపోతున్నారు మున్సిపాలిటీల నుంచి. ఇది ప్రమాదకరమైనటువంటి పోకడ. ఈ మధ్యనే నెల్లూరులో జరిగినప్పుడు నెల్లూరు కార్మికులందరూ తిరగబడ్డారు, ప్రభుత్వం వెనక తగ్గింది. కానీ ఈ రోజు ప్రభుత్వం దాని నుంచి వెనకపోయే పరిస్థితులు లేరు. వర్క్ అవుట్ సోర్సింగ్ అన్ని విభాగాల్లో, అన్ని డిపార్ట్మెంట్లు అమలు చేస్తా ఉన్నారు. ఇది కార్మిక వ్యతిరేక చర్య. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు గారి ప్రభుత్వం ఇటువంటి విధానాలు మానుకొని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. 12వ పిఆర్సీని వెంటనే ప్రకటించాలి. ఉద్యోగులు, కార్మికులందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చీరాల పాపరాజు తోటలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ పుల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించే క్రమంలో అవలంబించాల్సిన విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తుందంటూ ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత
విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ పుల్లారెడ్డి అన్నారు. చీరాలలో విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో లో వోల్టేజీల సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాపట్ల సర్కిల్ పరిధిలో మరో 3 విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వాటిని కూడా త్వరలో అందుబాటులో తెస్తామన్నారు. వ్యవసాయానికి అవసరమైన కరెంటును పూర్తి స్థాయిలో అందజేస్తామని చెప్పారు. రైతులకు, విద్యుత్ వినియోగదారులకు 24 గంటల విద్యుత్ను అందజేసే విధంగా అన్ని చర్యలు చేపడతామన్నారు. ఇక ఇదే క్రమంలో విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత కూడా లేకుండా చూస్తామని తెలిపారు. పోయిన నెల వచ్చినప్పుడు బాపట్ల డివిజన్లో బాపట్ల హెడ్ క్వార్టర్స్లో పెట్టాము. ఈరోజు చీరాల డివిజన్లో చీరాల హెడ్ క్వార్టర్స్లో సర్కిల్ రివ్యూ మీటింగ్ చేయడం జరుగుతుంది. సో సర్కిల్ పర్ఫార్మెన్స్ అంతా కూడా అన్ని పారామీటర్స్, రెవెన్యూ కలెక్షన్స్, అలాగే సప్లై ఇంటరప్షన్స్, ఆర్డిఎస్ఎస్ వర్క్స్, అదర్ అగ్రికల్చర్ సర్వీసెస్ వర్క్స్, తర్వాత డిఫెక్టివ్ మీటర్స్ మార్చడము, ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఫోకస్ సప్లై ఇంటరప్షన్ లేకుండా క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలి అందరికీ. ఎక్కడైనా ఇంకా లో వోల్టేజ్ సమస్య ఉంటే అవన్నీ కూడా తీర్చాలి. ఫీడర్స్ ఓవర్లోడ్ అయి ఉంటే ఆ ఫీడర్స్ అన్నీ కూడా బైఫర్కేట్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. కొత్తగా సబ్స్టేషన్స్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాటిని కూడా కొత్త సబ్స్టేషన్స్ ప్రపోజల్ చేసి, ఆల్రెడీ ఈ బాపట్ల సర్కిల్లో ఒక 3 సబ్స్టేషన్లు కొత్తగా స్టార్ట్ చేశారు, వర్క్ జరుగుతుంది. అవన్నీ కూడా రివ్యూ చేస్తున్నాం. ఎక్కడ కూడా మీటర్స్ కొత్త సర్వీసులకు తక్కువ లేకుండా అన్నీ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా ఆదేశాలు ఇచ్చాం. అగ్రికల్చర్ సర్వీసెస్ కూడా ఈ 3 నెలల్లో మేము దాదాపు ఒక 1500 దాకా ఇక్కడ ఈ జిల్లాలో రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ అన్నీ కూడా ఒక 2-3 మంత్స్లో అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఏ కేటగిరీలో కూడా పెండింగ్ లేకుండా అన్ని సర్వీసెస్ కూడా త్వరితగతిన టైం ప్రకారం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. జూలై మంత్ ఎండింగ్ వరకు కావాల్సి దాంట్లో కొన్ని డిస్కనెక్షన్ అయి ఉన్నాయి, కోర్టు కేసులు కూడా ఉన్నాయి, దానివల్ల కొద్దిగా ఎక్కువ ఉంది. అవి కూడా త్వరితగతిన ఎక్కడెక్కడ రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. చీరాల విషయానికి వస్తే టౌన్లో ఏంటంటే విద్యుత్ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తా ఉన్నాం. అంటే ట్రాక్ అవతలు కానివ్వండి, అట్లా వైకుంఠపురం ఆ ఏరియాలో అవన్నీ కూడా చెప్పామండి. ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు అవసరమైనా, కండక్టర్స్ బాగలేకపోయినా అన్నీ కూడా 3 ఫేజ్ లైన్లు వేసి అన్నీ కూడా అందరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని కూడా ఇప్పుడే చెప్పాము. అవి కూడా చేంజ్ చేస్తారు. నైట్ టైం ఏమన్నా ప్రాబ్లం అయినప్పుడు సిబ్బంది ఫోన్లు ఎత్తట్లేదు అన్నది ప్రధాన ఆరోపణ. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణ, నివారణ చర్యలపై బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ జి గంగాధర్ గౌడ్ అధ్యక్షత జిల్లా స్థాయి మత్తు పదార్థాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణ, నివారణ చర్యలపై బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ జి గంగాధర్ గౌడ్ అధ్యక్షతన జిల్లా స్థాయి మత్తు పదార్థాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల ముంపు నుండి యువతను రక్షించడం అందరి ప్రధాన బాధ్యతగా భావించాలన్నారు. ప్రతి శాఖ ఒకే దిశలో కృషి చేస్తేనే ఫలితం వస్తుందని, పోలీస్, ఎక్సైజ్ శాఖలతో పాటుగా హెల్త్, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, సోషల్ వెల్ఫేర్ వంటి విభాగాలు కూడా చురుగ్గా పనిచేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, స్కూల్, కాలేజీలో జాగృతి సదస్సులు నిర్వహించాలన్నారు. మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టడంలో సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని ఆయన పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో డ్రగ్స్ వ్యాప్తి యువత జీవితాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రైన్లు, బస్టాండ్లు, పట్టణ శివారు ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, గంజాయి తరలింపు, సరఫరాపై కఠిన నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు వచ్చే వలసలపై కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, మెజిస్ట్రేరియల్ సూపరింటెండెంట్ మల్లికార్జునరావు, క్రైమ్ డీఎస్పీ జగదీష్ నాయక్, బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, ఇతర అధికారులు, ఎన్జీఓలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో చీరాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ మున్సిపల్ బాలికా హైస్కూల్లో సముదాయంలో పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ పై చీరాల డివిజన్ శక్తి యాప్ టీం సభ్యులు చీరాల 1 టౌన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో చీరాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ మున్సిపల్ బాలికల హైస్కూల్లో సముదాయంలో పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ పై చీరాల డివిజన్ శక్తి యాప్ టీం సభ్యులు చీరాల 1 టౌన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో ఎస్ఐ రాజ్యలక్ష్మి మాట్లాడారు. శక్తి యాప్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారన్నారు. ఇక మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్న ఆయన, విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో
విద్యను అభ్యసించాలన్నారు. ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇదే క్రమంలో సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. అపరిచిత లింక్లను క్లిక్ చేయరాదని, వ్యక్తిగత సమాచారం అపరిచితులకు తెలపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ నెంబర్లు 100-112-189, 181-181-1930-1972 గురించి కూడా అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో శక్తి యాప్ టీం సభ్యులు సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బాపట్ల సూర్యలంక బీచ్ లో సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టరేట్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులతో సమీక్షించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బాపట్ల సూర్యలంక బీచ్ లో సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో 3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం కలెక్టర్ జె వెంకటమురళి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యాటక సాంస్కృతిక వినోద అంశాలను జోడించి జిల్లా ప్రత్యేకతను చాటేలా ఈ వేడుకలు ఉండాలని ఆయన సూచించారు. 3 రోజుల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, బీచ్ క్రీడలు, సంగీత నృత్య వినోదం, ఫుడ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు సందర్శకులను అలరించనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూర్యలంక బీచ్ కు రానున్నట్లు తెలిపారు. అదే రోజు 97 కోట్లతో చేపట్టనున్న సూర్యలంక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సూర్యలంక జాతీయ, అంతర్జాతీయ పర్యాటక పటంలో నిలిచిపోతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమీక్ష సమావేశంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్న, ఇన్ఛార్జ్ జేసీ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ గ్లోరియా, డిప్యూటీ కలెక్టర్ నాగిరెడ్డి, డిఆర్డీఏ పీటీ శ్రీనివాసరావు, ఏఓ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి మిగతా అధికారులు పాల్గొన్నారు. ఫుడ్ అనేది ఒక అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంది, ఫుడ్ ఉంది, క్యారవాన్ ఉంది, ఇంకేమున్నాయి మ్యాక్రోగా చూస్తే ఇంకేమున్నాయి కల్చరల్, స్పోర్ట్స్, క్యారవాన్, అడ్వెంచర్. స్టేట్ నుంచి ఎవరెవరిని పెడతారు ఈ ప్రోగ్రామ్కి అని చెప్పి అడుగుతాను. అడిగి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అరేంజ్ చేయమన్నాం. కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి చేసుకుంటే ఈ 2 అయిపోయిన తర్వాత మేము ప్లేస్ కూడా డిసైడ్ చేస్తాం. అది సీఎం గారి ప్రోగ్రామ్ ఇక్కడే చేద్దాం. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరల్లో గరాణా మోసం, పట్టపగలే యువకుడికి ర్యాప్ వేసిన దుండగులు, పక్క ప్రణాళికతో స్కెచ్, యువకుడిపై దాడి, నగదు, సెల్ ఫోన్తో పరారి. దుండగుల దాడిలో బాధితుడు రెహమాన్ కత్తిపోట్లు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. చీరాలలో ఘనంగా సిఐటియు జిల్లా ప్రథమ మహాసభలకు హాజరైన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు. మహాసభల సందర్భంగా పట్టణంలో కార్మికుల ర్యాలీ, రేపరేపలాడిన కర్షకుల జెండా. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం. జిల్లా విద్యుత్ అధికారుల సమీక్ష సమావేశంలో ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ పుల్లారెడ్డి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.